ప్రియులారా, క్రైస్తవులుగా మనం బైబిల్ చదువుతాం. బైబిల్ చదవడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బైబిల్ అనగా ఇట్స్ ఎ మైండ్ ఆఫ్ గాడ్, దేవుని మనస్సు. బైబిల్ అంటే ఏంటి? దేవుని మనస్సు. ఆయన మనసులో ఆయనకి ఇష్టమైన ఏంటో ఉన్నవి, ఆయనకి ఇష్టం లేనివి కూడా ఉన్నవి. బైబిల్ చదువుతున్నామంటే అర్థం ఏంటంటే, ఆయన అయిష్టాలు తెలుసుకోవడమే బైబిల్ని చదవడం అంటే. తెలుసుకొని మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పని చేయాలి, అంతే కదా. ఆయనకి ఇష్టం లేని మానేయాలి మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మన మీద ఇష్టంతోనే, మన మీద ప్రేమతోని మాటలు మన కోసం రాయించి ఇచ్చాడు. ఈ ప్రేమ లేక, కాబట్టి ఇది నా క్షేమం కోసం రాయించి ఇచ్చింది. మధ్యవర్తులు సేవకులు ఎవరు? మధ్యవర్తులు కదా. ఈ వాక్యాన్ని మోసుకొచ్చి మీతో పంచేవాళ్ళు మధ్యవర్తులు వీళ్ళు. అదేదున్నా కూడా దేవుడే మనతో మాట్లాడుతున్నాడని భావించి మనం వాక్యాన్ని నేర్చుకోవాలి. క్రైస్తవులు బైబిల్ చదివేది దేవుని మనసు తెలుసుకోవడం కోసం. అయితే క్రైస్తవేతరులు మనకంటే బైబిల్ బాగా చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే, బైబిల్లో ఉన్న దేవుని మనసు తెలుసుకోవడానికి కాదు, ఆ దేవుణ్ణే తప్పు పట్టడానికి. అర్థమవుతుంది మీకు? ఎందుకంట దేవుణ్ణే తప్పు పట్టడానికి. వాక్యాన్ని తప్పు పడుతున్నారంటే అర్థం ఏంటి? దేవుణ్ణి తప్పు పడుతున్నారని. వాక్యమే దేవుడు కదా. ఈ వాక్కులు ఎవరివి? దేవునివి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడైతే వాక్యాన్నే తప్పు పట్టాలన్న ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వెవరిని తప్పు పట్టాలనుకుంటున్నావు? సృష్టికర్త అయిన దేవుణ్ణి. పోనీ ఆయన ఏమైనా మనుషులు పట్టే తప్పులకు దొరికేవాడా? అలాగని తప్పు చేసేవాడా దేవుడు? ఏమండి, దేవునిలో లోపం ఉండదు. లోపము గలవాడు దేవుడు అన్నటికీ కాడు. కాబట్టి లోపాలన్నీ పెట్టుకున్న మనిషి దేవుల్లో లోపం ఎతికితే దేవుళ్ళ కనపడవు. వీళ్ళ కళ్ళల్లో, వీళ్ళ ఆలోచనలో లోపం ఉంది కనుక మంచిది కూడా వాడికి వంకరగానే కనపడుతుంది. పరిశుద్ధులకి అన్ని, పవిత్రులకి అన్ని పవిత్రములే అన్నాడు. అపవిత్రులకి పవిత్రమైనవి కూడా అపవిత్రమే. ఇదే సామెత తెలుగులో చెప్తాం మనం. పచ్చకామెరలు వచ్చినోడు కంట లోకమంతా అంటారు, కానీ అలా కనపడదులేండి. అది ఏదో సామెత, కానీ వాస్తవంగా నాకు కామెరలు వచ్చినాయి. మరి ఆ రోజుల్లో నాకేం మొత్తం పచ్చగా కనపడలేదు. అందరూ బాగానే కనపడుతున్నారు. సామన్ సాయిగా ఉన్నోళ్ళు సామన్ సాయిగానే కనపడుతున్నారు, నల్లగున్నోళ్ళు నల్లగానే కనపడుతున్నారు, తెల్లగున్నోళ్ళు తెల్లగానే కనపడ్డారు. అది సామెత, అంతే. సరే, విషయానికి వద్దాం. క్రైస్తవేతరులు బైబిల్ని, దేవుణ్ణి తప్పుబట్టే వాళ్ళు వేసి ఒక ప్రశ్న వేసి దానికి నేను సమాధానం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. కానీ మీరు ఈ కోణం ఎలా చూడాలంటే, దేవుని మనసు ఏంటో తెలుసుకుందాం, దేవుని ఇష్టం ఏంటో తెలుసుకుందాం, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం మన ఎడల అని మనం మన కోణంలో ఆలోచించాలి. క్రైస్తవులుగా వాళ్ళు తప్పు పట్టే కోణంలో ఆలోచించినా మనం తప్పు దిద్దుకునే కోణంలో ఆలోచించాలి. ఎందుకంటే దిద్దుకున్నోడే దేవునికి ఇష్టడు. ఇప్పుడు బైబిల్లోకి వెళదాం. అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అందరు బైబిల్లో ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం డైరెక్ట్ చదువుదాం మనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి, పాయింట్ జాగ్రత్తగా వినాలి. రాసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హెడ్డింగ్ మరణ వేదనలు అని పెట్టేసుకోండి, గుర్తుండిపోద్ది అలాగా. ఇక్కడ వ్రాయబడ్డ మాట జాగ్రత్తగా వినాలి. ప్రపంచ నడిబొడ్డున ఇజ్రాయేల్ దేశంలో పెంతుకోస్తు అనే పండుగ దినాన యూదులంటేనే జ్ఞానులు, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులందరూ వచ్చి చేసుకునే ఏకైక పండుగ పెంతుకోస్తు పండుగ. యూదులందరూ సమకూడిన వేళ చట్టసభలో నట్టి నడిమిన నిలబడి సభాముఖంగా బోధ చేస్తున్నాడు. పలుకుతున్న మాట ఏంటంటే, యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుడు
మరణ వేదనలు లేకుండా తొలగించాడు. మరణ వేదనలు లేకుండా తొలగించి ఆయన్ని లేపాడు. బాగా వినాలి ఈ పాయింట్. మరణ వేదనలు లేకుండా ఏం చేశాడంట? తొలగించి ఆయనను లేపాడు. అంతేనే ఉందా? మీ బైబిల్ అలాగనే ఉందా లేదా? 24 ఏమండి? మరణ వేదనలను తొలగించి క్రీస్తును తండ్రి అయిన దేవుడు లేపాడు. వినాలి బాగా. అంటే ఆయనకి మరణ వేదనలు లేకుండానే ఆయన ఏం చేశాడు? సమాధిలో నుండి లేపాడు. అంతే కదా? మరణ వేదనలు పొందలేదు ఆయన. బాగా వినాలి నా ప్రతి మాట మీరు. ఆయనకి వేదన లేదా? శ్రమ లేదా? హింస లేదా? బాధ లేదా? కొరడ దెబ్బలు లేవా? బల్లె పోటు లేదా? మేకులు లేవా? శిరమున ముళ్ళ మకుటము లేదా? అనగా ముళ్ళ కిరీటము లేదా? కొరడ దెబ్బలు లేవా? ఈడ్చబడలేదా వీధుల్లో? మరి వేదన లేదంటాడేంటి? వేదన లేదని ఉంది కదా. వేదన లేకుండా ఆయన పునరుద్ధానుడిగా లేపాడని ఉంది కదా. ఆయన సిలువకు ముందు వేదన పడ్డాడు కదా. వేదన లేకుండా లేపడం ఏంటి? ఏంటండి మీ బైబిల్ ఇలా ఉంది? సిలువకు ముందు ఆయనకి వేదన లేదా? ఉంది కదా. మరి వేదనలు తొలగించి లేపాడు అంటాడేంటి? వేదనలు అనేది ముందు రాశాడు, తర్వాత లేపాడని రాశాడు. మరొక మాట చూడండి, లోకసువార్త 22వ అధ్యాయము 44వ వచనం. లోకసువార్త 22వ అధ్యాయం 44వ వచనం. చాలా జాగ్రత్తగా. సిలువకు ముందా సిలువ తర్వాత? సిలువకు ముందే కదా. మరి లేవు అంటాడేంటి మరి మీ బైబిల్లో? పేతురు గారు పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏం చెప్తున్నాడు? ఆయనకి బాధ లేకుండా, మరణ వేదన లేకుండా ఆయన లేపేశాడు తండ్రి అని చెప్తాడంటే లేవా? ఆయనకి వేదనలు లేవా? శ్రమలు లేవా? శ్రమలే లేవని మీ పేతురు గారు చెప్తుంటే శ్రమ దినాలు ఎక్కడొచ్చి చచ్చాయండి అని అడుగుతున్నారు ఈరోజు. అర్థం కావాలి మీకు. శ్రమలే లేవంట మీ క్రీస్తుకి. వేదనలు లేకుండా తండ్రి చేశాడంట, వేదనలు తొలగించేశాడంట అని మీ బైబిల్లోనే తండ్రి అయిన దేవుడే తొలగించాడని సాక్షాత్తు శిష్యుల్లో గొప్పవాడు, పెద్దవాడు, మొదటివాడైన పేతురే చెప్తుంటే శ్రమలే లేనప్పుడు శ్రమల దినాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతున్నారు. సిలువకు ముందు ఆయనకు వేదన లేదా? వేదన ఉంటే లేదంటాడేంటి మరి? వేదన లేకుండా చేశాడు. తొలగించంటే వేదన లేకుండా అంటే ఏ నొప్పి లేకుండా చేశాడు అని మరి ఉన్నట్టు బైబిల్లో ఉంది కదా. ఇప్పుడే చదువుకున్నాం. లోకసువార్త 22:44 ఏమని వ్రాయబడింది? గెత్సెమనే తోటలో జరిగినటువంటి ఈ ప్రార్థన, చేసిన ఈ ప్రార్థనలో చెమట కారిపోతుంటే ఆ చెమట ఏమైందట? రక్త బిందువులుగా మారిపోయిందట. చెమట ఏమైంది అంటే శ్రమ లేకుండా, వేదన లేకుండానే చెమట రక్తంగా మారేంతగా అవుతుందా? శ్రమ లేకుండా ఎంత యోగని, ఎంత పెయిన్, ఎంత బాధ ఉంటే చెమట రక్తంగా మారుద్ది చెప్పండి. ఆలోచించాలి మీరు. చెమట రక్తంగా మారేంతగా వేదన పడ్డాడు అని ఉంది బైబిల్. అక్కడ ఇప్పుడు చదువుకున్నాం మనం. ఏమన్నాడమ్మ అక్కడ? చదువమ్మ దయచేసి 44వ వచనం. ఆయన వేదన పడి అన్నది. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన వేదన పడనుందా లేదా? మరి వేదన లేకుండానే సుఖంగా, సౌఖ్యంగా, బాధ లేకుండా లేపేస్తాడని ఉంది కదా అక్కడ అని మీ పేతురు గారు చెప్తున్నారు కదా. ఏంటి మరి దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి మనం? ఆలోచించాలి మీరు. ఇప్పుడు విషయానికి వస్తాను. చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే చెప్తా వెళ్తే చాలా టైం అవుతుంది. షార్ట్కట్లో మాట్లాడతాను. మరణ వేదన మన టైటిల్ ఏంటి? ముందు ఈ ప్రశ్న వేసి పిచ్చోడికి తెలియాల్సిన ప్రశ్న ఏంటంటే, సమాధానం ఏంటంటే, ఎవడైనా కానీ బైబిల్ దగ్గరకు వచ్చి కుప్పిగెంతులేసి ప్రతివాడికి తెలియవలసిన విషయం ఏంటంటే, మరణాలు 2 ఉన్నాయి. బాగా వినాలి. మరణాలు ఎన్ని ఉన్నాయి? 2. ఒకటి శరీర సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన మరణం మొదటిది. బాగా వినాలి. వింటున్నారా?
ఆ మొదటిది ఎలా జరుగుద్దంటే శరీరం నుండి ఆత్మ విడిపోవడమే శరీర సంబంధమైన మరణం. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడమే శరీర సంబంధమైన మరణం. ఇది మొదటిదైతే రెండవ మరణం ఒకటి ఉంది, అది తెలియదు వీళ్ళకి. మరణం అనగానే నీకు తెలిసిందే మరణం అనుకుంటే ఎలాగా? అర్థమవుతుందండి మీకు? మరణం అనగానే నీకు తెలిసిందే మరణం అనుకుంటే ఎలాగా? డాక్టర్ అనగానే నీకు తెలిసినోడే డాక్టర్ అనుకుంటే ఎలాగా? డాక్టర్లు అంటే చాలా రకాలు ఉన్నారా నాయన. ఇంజక్షన్ వేసేవాడు మాత్రమే డాక్టర్ కాదు, పిహెచ్డీలు పలు రకాలు. నేను డాక్టర్నే, మీకు తెలుసా? నేను కూడా డ్యూటీ చేశాను, డాక్టర్ ఇన్ డివినిటీ. ఇది ఎందులో? ఇంజక్షన్లు ఇచ్చే దాంట్లో కాదు. అంటే నీకు తెలిసింది ఏంటంటే సూదేసేవాడే డాక్టరు, నువ్వు అక్కడి వరకు వచ్చి ఆగిపోయావు. చూదులు వేయని వాళ్ళు కూడా ఎవరున్నారు? డాక్టర్లు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన ప్రొఫెసర్లు ఉంటారు, కాలేజీల్లో వాళ్ళు ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సూదులేయరు, కానీ పిహెచ్డీలు చేశారు. కాబట్టి నీకు తెలిసినోడు నువ్వు డాక్టర్ని వేసుకొని, ఏమండి డాక్టర్ అంటే ఇంజక్షన్లు వేసేవాడు, ఇంకెవడు డాక్టర్ లేడంటే ఎలా కుదురుద్ది? మరణం అనగానే నీకు తెలిసింది ఏంటంటే శరీరములో నుండి ఆత్మ వెళ్ళిపోవడమే మరణం. దాన్ని అనగా పార్థివ దేహాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టడమే మరణం. ఇదొక్కటి తెలిసి నీకు. కాబట్టి తెలియకపోతే తెలుసుకోవాలి. కంగారు పడి దేవుణ్ణే తప్పు పట్టడం అనే సాహసం మానవుడు చేయకూడదు ప్రియులారా. బైబిల్ జాగ్రత్తగా ఆలోచించండి. రెండో మరణం ఏంటంటే ఈ విడిచిపోయిన ఆత్మ మరొక లోకానికి వెళుతుంది, వెళ్ళకూడని చోటుకి వెళుతుంది. అర్థమవుతుందా? వెళ్ళవలసిన చోటు దేవుడున్న చోటు, అది పరలోకం. అదే అంటాడు ప్రసంగి గ్రంథంలో చివరిలో అంటాడు, ఏమంటాడు? ఆత్మ దేవుడు దయచేసాడు నీకు, మరలది తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళడం సబబు, వెళ్ళవలసిన చోటు అది. కానీ వెళ్ళకూడని చోటుకి వెళుతుంది చూసారా, అదే రెండవ మరణం. బాగా వినాలి. ఇప్పుడు మరణ వేదనలు పడకుండగా తొలగించి లేపింది శరీర సంబంధమైన మరణ వేదనల గురించి కాదు మాట్లాడింది. శరీర సంబంధమైన మరణము, మరణ సంబంధమైన వేదన, శ్రమ పడతాడని ముందుగానే ప్రవక్తల ద్వారా చెప్పించాడు దేవుడు. అది జరగకుండా ఎలా ఉంటుంది? ముందుగానే చెప్పించాడు కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా యేసుప్రభుని గురించి వ్రాయబడిన మాటలే కదా. 11వ వచనం చూడండి దయచేసి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం చదువుతామని డైరెక్ట్గా. ఏమ్మా? 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తండ్రి అయిన దేవుడు తృప్తి నొందాలి అని ఉంది చూడండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ శరీరంలో ఉండగా శరీర సంబంధమైన వేదన ఖచ్చితంగా పడాలి మన కోసం, అప్పుడే నాకు తృప్తి అన్నాడు తండ్రి అయిన దేవుడు. అంటే యేసు ఈ లోకానికి వచ్చి వేదన పడతాడని ఉందా? మరణ వేదన పడతాడని ఉందా? ఉంది. ఆ వేదన దేనికి? శరీర సంబంధమైన జీవితానికి. శరీరంలో బ్రతుకుండగా జరిగిన సన్నివేశం, జరగవలసిన సన్నివేశం గురించి వ్రాయబడింది అది. ఇది మొదటి మరణాన్ని గురించి వ్రాయబడిన సందర్భం అది. కానీ పేతురు గారు చెప్తుంది మొదటి మరణం గురించి కాదు. ఆ తర్వాత మీరు బైబిల్ బాగా చదవండి, కిందికి వెళ్తే దావీదు గారు వస్తారు. దావీదు గారు ఏమని చెప్తున్నాడు తెలుసా? అదే ప్రభువుని గురించి ఆయన ముందుగానే ప్రవచించిన ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నాడు. ఏమని? నీ పరిశుద్ధుని కొల్లు పట్టనివ్వు, అతని ఆత్మని పాతాళములో నీవు విడిచిపెట్టవు. అర్థమవుతుంది మీకు? అంటే యేసు ప్రభు శరీరంతో ఉన్నంతకాలం ఖచ్చితంగా వేదన, మరణ వేదన పొందాలి. అది తొలగించాడు అని చెప్పట్లేదు పేతురు, అది ఖచ్చితంగా మన నిమిత్తం ఆయన భరించవలసిందే. మరి పేతురు గారు మాట్లాడుతున్న ఈ మరణ వేదన శరీర సంబంధమైన మొదటి చావు, మొదటి మరణం గురించి కాదు. మరి దేని గురించి? రెండవ మరణం అనగా ఏంటో ఇప్పుడు మనకు తెలియాలి. ఎన్నో మరణం అంట? రెండవ మరణం. ఆ రెండవ మరణంలో వేదన పడకుండా, ఆ రెండవ మరణంలో పడిపోకుండా, ఆ రెండవ మరణం ద్వారా హాని కలగకుండా, ఆ రెండవ మరణం ద్వారా శ్రమ కలగకుండా దాని నుండి తొలగించి దేవుడు లేపాడు అని చెప్తున్నాడు. ఏంటది?
మరణ వేదన అంటే రెండో మరణం. ఏంటా రెండో మరణం? ఒకసారి మనం బైబిల్ చూద్దాం. అందరు బైబిల్లో జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్తగా వినాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. ఈ డౌట్ ఈ రాత్రి క్లియర్ అయిపోద్ది. చాలామందికి తెలియని విషయాలు నేర్చుకుంటున్నాం ఈ రాత్రి. జాగ్రత్తగా వినాలి, అందుకే చెప్తున్నాను నేను. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి దయచేసి. 11వ వచనం వినమ్మా. స్మరణ సంఘంతో చెబుతున్న మాట అది. ఏంటంటది? చెవి గలవాడు వినుగాక. సంఘాలతోనే చెబుతున్నాడు, రైట్, మనతోనే చెప్తున్నాడా? జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ దొరికింది మనకి. అదేంటంటే రెండవ మరణం అనేది ఒకటి ఉంది, అది మనిషికి హాని చేసేది. బాగా వినాలి. రెండో మరణం అనేది ఒకటి ఉంది, అదేం చేస్తుందంట? మనిషికి హాని చేస్తుంది. దాని హాని నుండి తప్పించబడాలంటే వాడు జయించిన వాడై ఉండాలి. వింటున్నారా? జయించిన వాడికి, జయించిన వాని మీద రెండో మరణం యొక్క ఏలుబడి ఉండదు. రెండో మరణం ఏమీ చేయలేదు. వింటున్నారు కదా? రెండో మరణం ఏమీ చేయలేదు, రెండో మరణం హాని చేయలేదు, రెండో మరణం జయించిన వాని మీద ఏలుబడి అధికారం చేయదు అంటున్నాడు. ఈ జయించడం గురించి ఆల్రెడీ నేను గతంలో మాట్లాడా. శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోకంలో ఉన్నదంతా ఇదే. ఇది జయించగలిగిన వాణ్ణి రెండో మరణం ఏ హాని చేయదు అన్నాడు. అంటే మరణము అనగా రెండవ మరణం. ఒకటి క్లియర్ అయింది. ఆత్మ శరీరాన్ని విడిచిపోయిన తర్వాత ఆత్మకు సంభవించబోయే మరణాన్ని ఏమన్నాడు? రెండో మరణం అని. రెండో మరణం అంటే మరి ఇది ఎలా ఉంటుంది? ఇంకొంచెం లోపలికి వెళ్దాం. రెండో మరణం అంటే ఇది ఎలాగ ఉంటుంది? మొదటి మరణం మనకు తెలుసండి, పాస్టర్ గారు మాకు బాగా తెలుసు. మహా అంటే తీసుకెళ్ళి పెట్లో తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తారు. మొదటి మరణంలో పద్ధతులు చెప్తున్నాను. అది ఇది కాదంటే పొలాల మీద పెట్టి కాలుస్తారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఏం చేస్తున్నారు? మిషన్లు ఎట్టేస్తున్నారు, కరెంట్ మిషన్. అలా పెట్టి ఇలా తీయటమే. ఒక 2 లేదా 5 నిమిషాల లోపే నీకు కావాల్సిన బూడిద ఇచ్చేస్తారు, అంతే, తీసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు మనిషితో పాటు ఏం చేస్తున్నారో తెలుసా? కరెంటు మిషన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఏమండి, నేను చాదలగట్లో చూశాను. రామంతపూర్ వెళ్ళి రోడ్లో ఉంటుంది రైట్ సైడ్. కావాలని వెళ్ళాను, అసలు ఏంటి ఎలా కాలుస్తున్నారని. 2 నిమిషాలు అంతే, నీకు కావాల్సిన బూడిద ఎత్తున్నారు. ఏమండి, ఒక మట్టి పాత్రలు, చిన్న పాత్రలు పెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే హైందవ సోదరులకు వాళ్ళ ధర్మాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి బూడిదని తీసుకెళ్ళి ఎక్కడో కలుపుకుంటున్నారు. మరి ఇది ఎలా? ఇది ఎలాగా రెండో మరణం అంటే? ఈ పద్ధతి ఏంటి? ఇది ఎలాగ ఉంటుంది? ఇది ఎక్కడ జరుగుద్ది? ఎలా జరుగుద్ది అనేది మనకి సందేహం రావాలి. రెండో మరణ వేదనలు తొలగించాడు, మొదటి మరణ వేదనలు కాదు. పేతురు చెప్తుంది ఏంటి? రెండవ మరణ వేదన ప్రభువుకు సంభవించకుండా ఆయన లేపాడు, అది చెప్తున్నాడు. ఆ రెండవ మరణ వేదనే రెండవ మరణంలో జరుగుతోంది. అది హాని చేసేది. వింటున్నారు కదా? రెండో మరణం ఏంటంటే హాని చేసేది, ఆత్మకు హాని చేసేది. దాని నుంచి తొలగించాడు. ఈ ఆత్మకు హాని చేసే రెండో మరణం అంటే ఎక్కడ, ఎలా? అది కొంచెం మనం లోపలికి వెళ్ళి ఆలోచించేద్దాం. ఏమండి, దానికి మరొక పేరు ఏదైనా ఉందా? రెండో మరణానికి మరొక పేరు ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే అదే ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చదువుతామండి. ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును, మృతుల లోకమును, అగ్నిగుండములో అనగానే, మరణమును అనగానే నువ్వు అనుకున్న భూ సంబంధమైన శరీర సంబంధమైందంటే పొరపాటు. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటో నెక్స్ట్ లైన్ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండమే రెండో మరణం. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ అగ్నిగుండమే రెండో మరణానికి మరొక పేరేంటి చెప్పండి? అగ్నిగుండం. అది భూలోకంలో ఉన్న అగ్నిగుండం కాదు. వింటున్నారా? 2 దొరికినాయి మనకి. ఒకటి, రెండో మరణం అనగా శరీరం నుంచి విడిపోయిన ఆత్మకు సంభవించేది. రెండోది, దాన్ని ఏమని పిలుస్తారంటే ఆత్మకు సంభవించబోయే మరణాన్ని రెండవ
మరణం అంటారు. ఏమండి? మూడోది, ఈ రెండో మరణానికే మరొక పేరు ఏంటంటే అగ్నిగుండము. ఆత్మను కాల్చే అగ్నిగుండమే రెండవ మరణం అన్నాడు. వింటున్నారా బాగా? రైట్. ఇంకొంచెం మనం లోపలికి వెళ్ళి ఆలోచించేద్దామండి. ఏమండి? దీనికి ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం అందరూ తీయాలి దయచేసి. 48వ వచనం రాసుకుందాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. అంటే ఆరని అగ్నిగుండమే. ఇందాక మనం చదువుకున్నాం. ఆ అగ్నిగుండం ఏమన్నాడు? రెండో మరణం. దానికి ఇక్కడ మరొక పేరు కనపడుతుంది. అదేంటంట? ఆ అగ్నిగుండంలో మన ఆత్మకు చావు లేదు. దానికి మరొక పేరు ఏమన్నాడు? నరకం అన్నాడు. బాగా వినాలి మీరు. అంటే రెండవ మరణం అని పిలువబడుతున్న దానికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఆత్మ శరీరాన్ని విడిచిపోయిన తర్వాత అది అగ్నిగుండంలోకి వెళుతుందన్నాడు. అది రెండో మరణం అన్నాడు. మళ్ళీ రెండో మరణం అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారని అగ్నిగుండం అన్నాడు. మళ్ళీ అగ్నిగుండం అంటే మీరు ఏదో అనుకుంటారని మీరు కాలిపోతారు కానీ సావరు. చెప్పాలి, అది అగ్నితో ఎప్పుడు బగబగా మండేది. దానికి మరొక పేరు చెప్పాలి, నరకం అన్నాడు. అంటే నరకమన్నా అగ్నిగుండమన్నా చెప్పండి, రెండో మరణమన్నా వేదనలు పొందే స్థలమన్నా చెప్పాలి, వేదనలు పొందే స్థలమన్నా ఒకటే. ఆరని అగ్నిలో ఆత్మ చావని చోటన్నా ఒకటే. ఇంకా ఏమైనా చెప్తున్నాడు దీని గురించిన సమాచారం? ఇంతకీ ఈ నరకం అనేది కానీ ఈ అగ్నిగుండం అనేది కానీ బాగా వినాలి ఈ పాయింట్. ఈ నరకం అనేది కానీ వెనక నుంచి ముందుకు వస్తున్నాను, అగ్నిగుండం అనేది కానీ రెండవ మరణం అనేది కానీ వేదనలు పొందే స్థలం అని కానీ ఇంతకీ ఇది ఎక్కడుంది? ఈ నరకం అనేది ఎక్కడుంది? ఈ అగ్నిగుండం అనేది ఎక్కడుంది? భూమి మీద ఉన్న అగ్నిగుండాల గురించి మాట్లాడలేదు. మళ్ళీ మీరు అక్కడికెక్కడికో వెళ్ళిపోతారని నేను ఆలోచిస్తున్నాను. ఎక్కడికి? నెబుకద్నెజరు పాలనలో శద్రకు, మేషకు, అబేద్నెగోల కొరకు నియమించిన అగ్నిగుండం గురించి మాట్లాడడంలే. అమ్మా, ఎక్కడుంది నరకం అనేది? ఎక్కడుంది అగ్నిగుండం అనేది? ఎక్కడుంది రెండో మరణం అనేది అని అంటే ఈ లోకంలో అయితే కాదు. మరి ఎక్కడుంది? బైబిల్ని అడగాలి మనం. బైబిల్ని అడగాలి, ఎక్కడుంది ఈ రెండో మరణం? ఎక్కడుంది ఈ అగ్నిగుండం? ఎక్కడుంది ఈ నరకం? అంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం అందరు జాగ్రత్తగా తీయాలి. బైబిల్ 14వ అధ్యాయము. ఇది డ్యూయల్ ప్రాఫెసీ అండి. ఇది డ్యూయల్ ప్రాఫెసీ అండి. ఒకవైపు చెడ్డవాడైన రాజును గురించి మాట్లాడుతున్నాడు, మరొక వైపు అపవాదికి కూడా ప్రవచనాన్ని ఆపాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది డ్యూయల్ ప్రాఫెసీ. ఇది సింగిల్గా ఒక రాజు కోసమో సాతాను కోసమో తీసుకుంటే పొరపాటు. ఏమని చెప్తున్నాడు చూడండి దయచేసి. 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామండి. గర్వించిన రాజు గురించి మాట్లాడుతూ, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. బాగా వినాలి. నరకం అనేది ఎక్కడుందంట? పాతాళంలో ఒక పక్కన ఉంది, ఒక మూలన ఉంది అనేసాడు. ఏ లోకంలో ఉంది నరకం అనేది? మాట్లాడాలి. పాతాళంలో ఒక మూలన ఉంది, అంతేనా? నరకం ఎక్కడుంది మళ్ళీ చెప్పండి. పాతాళం ఎక్కడుంది? భూమి క్రిందది సపరేట్ లోకం. భూమి కింద అనగానే భూమిలో ఒక భాగం కాదు, భూమి క్రిందది ఒక సపరేట్ లోకం. ఆ పాతాళం అనే లోకంలో నరకం అనేది ఒక మూల ఉంది. మళ్ళీ మీరు తిరిగేసి అగ్నిగుండం ఎక్కడుందో అనకూడదు. ఆల్రెడీ చెప్పేసాను నేను. అగ్నిగుండానికి మరొక పేరేంటి? నరకం. ఈ అగ్నిగుండం నరకానికి మరొక పేరేంటి? వేదనకరమైన స్థలం. ఈ అగ్నిగుండానికి, ఈ నరకానికి, ఈ వేదనకరమైన స్థలానికి మరొక పేరేంటి? రెండవ మరణం. అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నా మాటలో. రైట్. ఇప్పుడు ఇది ఎక్కడుందంటే పాతాళంలో ఒక పక్కన ఉంది, పాతాళంలో ఒక మూలన ఉంది. ఇంతకు అసలు పాతాళంలో ఏమేమి ఉన్నాయండి మీకు తెలిసి నీ చెప్పండి నాకు. ముచ్చటగా పాతాళంలో 3 ఉన్నాయి.
ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సందర్భాలన్నీ కలిపి ఒక నరకమైతే, ఆ నరకం అనేది పాతాళంలో ఒక మూలనుంటే చెప్పాలి, మరొక మూలన ఏముంది? పరదైసు ఉంది. లోకసువార్త 16 మనం చదువుతుంటే పరదైసు ఎక్కడుంది? పాతాళ లోకంలోనే ఒక మూలన ఉంది. పాతాళ లోకంలోనే ఒక పక్క ఉందని మీరు ఎలా చెప్తారంటే, అక్కడే రాయబడింది. ధనవంతుడు మరణించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ వేదనకరమైన స్థలానికే వెళ్ళిపోయాడు. ఆ వేదనకరమైన స్థలంలో ఉండే అబ్రహామును అడుగుతున్నాడు, అయ్యా దయచేసి లాజర్ని నా యొద్దకు పంపు. అంటే పాతాళంలోనే చెప్పాలి నరకం ఉంది, పాతాళంలోనే నెమ్మది పొందే స్థలం ఉంది. ఇంకా ఏమున్నాయి పాతాళంలో? ఇంకా ఏమున్నాయి పాతాళంలో? చూడండి దయచేసి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. అందరు బైబిల్లో పనిచేయండి. లోకసువార్త 16వ అధ్యాయము 26వ వచనం. 16వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా రాసుకోవాలమ్మ ఇవన్నీ. అంతేగాక ఇక్కడ నుండి నీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లు అక్కడి వారు. ఎవరు చెప్తున్న మాట ఇది? అబ్రహాము. అప్పటికే ధనవంతుడు ఏమని అడిగాడు? దయచేసి లాజర్ని పంపు, నా నాలుకను చల్లార్చున్నట్టు. అంటే ఆ మాటకి అబ్రహాం ఏమంటున్నాడు? ఎక్కడోళ్ళు అక్కడికి. ఎక్కడికి? నీవున్న నరకం, నీవున్న రెండవ మరణం, నీవున్న పాతాళం, నీవున్న వేదనకరమైన స్థలం, అక్కడ వాళ్ళు ఇక్కడికి నెమ్మది పొందే స్థలంలో మేమున్నాం. అబ్రహాం గారి మాట అది. వేదన పొందే స్థలంలో మీరున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి దాటి పోజాలకు ఉండినట్లు. జాగ్రత్తగా చూడండి, 3వ పాయింట్ నోట్ ఇచ్చేలా. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రాజాలకుండా పోజాలకుండా ఉండునట్లు మధ్యలో మహాగాధం ఉంచబడి ఉన్నది. 3వది ఏంటి చెప్పండి? అగాధం. దీన్ని కోపము అన్నారు. ఇంతకి ఇక్కడే ఉంది. కోపం అంటేనే అర్థం ఏంటో తెలుసా? నిప్పుల కుంపటి అని అర్థం. పాతాళ లోకంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? 1 నెమ్మది పొందే స్థలం, 2ది నరకము లేదా చెప్పాలి, మళ్ళీ పాతాళం అంటారేటమ్మ బాబు, నరకము లేదా చెప్పాలి రెండో మరణము లేదా వేదన పొందే స్థలము, లేదా ఇంకా ఇంకా రెండవ మరణం లేదా వేదన పొందే స్థలము, లేదా ఇంకోటి ఏం చెప్పాను నేను మీకు? అగ్నిగుండము. ఆ రెండవ మరణం ఏమని చదువుకున్నాం మనం? 20వ అధ్యాయం 14వ వచనంలో అగ్ని గుండము. 3వది ఇప్పుడు మనం చదువుకున్న మహా ఆఘాతం. ఈ మహాగాధంలో ఏముంది? ఇంకా లోపలికి వెళ్తున్నాం మనం. ఏమండి? ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాం. ఇంత మహాగాధంలో ఏముంది? సామెతల గ్రంథం 15వ అధ్యాయము. మహాగాధం అన్నాడు కదా, అందులో ఏముందో చెప్తున్నాడు చూడండి దయచేసి. 11వ వచనం మనం చదువుకుందాం. పాతాళమును. ఎక్కడుందంట ఈ అగాధము? పాతాళంలో ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని కనుదృష్టికి మనకు కనబడదలే కానీ పాతాళం అనేది, దేవుడు పరలోకంలో ఉన్న ఆయన కనుదృష్టికి పాతాళం కనపడుతుందంట, మహా అగాధం కనపడుతుందంట, అగాధ కోపం కనపడుతుందంట, అందులో ఉన్న మనుషులు కూడా కనబడుతున్నారని చెప్పడానికి ఆ మాట చదువు తల్లి. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుతున్నాయి. చాలమ్మా. ఇప్పుడు ఈ అగాధ కోపం ఎక్కడుందని చెప్తున్నాడు? కోపము అంటే ఏమని చెప్పాను నేను? నిప్పుల కుంపటి. మరి బైబిల్ పండితులు ఏమని చెప్తారంటే, రెండవ మరణం, బాగా వినాలి పాయింట్. రెండవ చెప్పండి మరణం, తర్వాత వేదన పొందే స్థలం, తర్వాత అగ్ని గుండం, తర్వాత నరకం. ఇవన్నీ ఒకటే కదా? ఇవన్నీ ఒకటే కదా? పక్క పక్కనే ఉన్నాయి. మధ్యలో ఏముంది?
మహాగాధము. పక్క పక్కన ఏమి ఉన్నాయి? పరదైసు, ఈ 4 పేర్లతో ఉన్న నరకం. ఈ 4 పేర్లతో ఉన్న నరకం. అది రెండవ మరణం అనొచ్చు, మళ్ళీ చెప్తున్నాను, అగ్నిగుండం అనొచ్చు, వేదనకరమైన స్థలం అనొచ్చు, నరకం అనొచ్చు. ఈ 2 పక్క పక్కన ఉన్నాయి, పరదైసు నరకము మధ్యలో కాదు. పండితులు అంటున్న మాట ఏంటంటే ఇది టెంపరరీ పనిష్మెంట్, ఇది చాస్టైన్మెంట్. అంటే అర్థం ఏంటంటే ఇది తాత్కాలికమైన శిక్ష. ఏదది? నరకములో ఇప్పుడు పొందుతున్న పాపులు ఇప్పుడు వరకు పొందుతున్న ఈ శిక్ష ఏదైతే ఉందో, అగ్నిగుండం అని, నిత్యం కాలే అగ్నిగుండం అన్నాడు చూసారా, అది టెంపరరీ. యేసుక్రీస్తు రాకడొచ్చిన తర్వాత, పరిశుద్ధులు ఎత్తబడ్డ తర్వాత టెంపరరీలో నుండి తీసుకెళ్ళి పర్మనెంట్లు వేస్తారు. ఆ పర్మనెంటే చెప్పాలి, మహా అగాధ కోపము. అక్కడ అగ్ని ఆరదో, నువ్వు తగలబడతానే ఉండాలి. ఇప్పుడు ఏ వేదన నుండి యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు తొలగించాడు? ఏమ్మా? భూ సంబంధమైన శరీర వేదన నుంచి కాదు. మరణించాక ఆత్మ వెళ్ళిపోయింది కదా, ఆయన కూడా పరదేశంలోకి వెళ్ళాడు కదా, వెళ్తానని ముందు ఆయనే చెప్పాడు కదా దొంగతో, ఓరబ్బాయి నేడే నీవు నాతో కూడా పరదేశకు వచ్చేస్తావు. అది ఎక్కడుంది? 3వ లోకమైన పాతాళ లోకంలో ఉంది. కాబట్టి అక్కడికి వెళతాడు. దాని పక్కనే ఉన్న వేదనకరమైన స్థలంలోనికి నీ ఆత్మను చెప్పాలి వెళ్ళనివ్వకుండానే దేవుడు ఏం చేశాడు? పరదైసు వరకే వెళ్ళనిచ్చాడు, పాతాళానికి వెళ్ళకుండా. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన, పాతాళానికి వెళ్తే అర్థమే ఉందిగా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ఆత్మను కుళ్ళు పట్టనివ్వలేదు, అగ్నికి ఆహుతి చేయలేదు, ఆత్మకు ఆవేదన వేదన రానివ్వలేదు. అర్థమైంది? ఎంతవరకు క్లియర్ అయిపోయిందా? రైట్. కాబట్టి పేతురు గారు పెంతెకోస్తు పండుగ దినాన మాట్లాడుతున్న మాట 2వ మరణం గురించి. ఇందులో ఏమైనా అపార్థం ఉందా? అపార్థం అనిపించిందా మీకు? లేదు. రైట్. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాను. సరే పాస్టర్ గారు, బాగుంది, ఇంతవరకు చాలా మాటలు మీరు చెప్పారు. 2వ మరణం అన్నారు, అగ్నిగుండం అన్నారు, నరకం అన్నారు, వేదనకరమైన స్థలం అన్నారు, అగాధ కోపం అన్నారు. వింటుంటేనే భయంకరంగా ఉంది. యేసు ప్రభు దాన్ని తప్పించుకున్నాడు, తండ్రి దాన్ని తప్పించుకునేలాగా బ్రతికాడు. మరి మన పరిస్థితి ఏంటి? ఇంతకు అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి వారు ఆ భయంకరమైన స్థలం నుండి తప్పించబడతారు? మీరు ఎవరు అడగట్లేదు. అంటే అక్కడికి వెళ్ళాలని ఆశగా ఉందేటి? అమూల్య మీద వేడి నీళ్ళు పడితేనే తట్టుకోలేకపోతుంది పిల్ల. అమూల్య మీద వేడి నీళ్ళు పడితేనే తట్టుకోలేకపోతుంది. ఇంకా అక్కడుండి తట్టుకోగలరా మీరు? ఏమ్మా? అక్కడ ఆయింట్మెంట్లు ఇలాంటివి ఉండవు. నిజమండి. దాహం 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 అంటూ ఉన్నాడంట ధనవంతుడు. నిజంగా అంతగా కాలిపోయేవాడికి దాహానికి ఇచ్చిన తొందరగా చచ్చిపోతాడు. అలాగని చచ్చే లోకం కాదు అది. ఇందాక మనం చదువుకున్నాం, నరకమున అగ్ని ఆరదని పురుగు నువ్వు చావు. అసలు నీళ్ళు ఎందుకు ఉంటాయి అక్కడ? ఆ లోకంలో నీళ్ళే ఉండవు. చాలా భయంకరమైనది. మరి ఆ భయంకరమైన స్థలాన్ని మనం తప్పించబడాలంటే, ఆ స్థలానికి వెళ్లకుండా తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ఎలాగుంటే తప్పించబడతాం? ఏం చేస్తే తప్పించబడతాం? ఏమైనా అవకాశం ఉందా? అది భూమి మీద బతికుండగానే తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళాక తెలుసుకుందామంటే ఇంకా అక్కడికి వెళ్ళాక తెలుసుకోవడానికి చాయిస్ లేదు. ఇప్పుడు భూమి మీద బ్రతికుండగానే ఆ స్థలానికి వెళ్లకుండా తప్పించుకోవాలి. అందుకే కదా ఈ పాటలన్నీ మనకి. లేకపోతే అందరికిలాగా తాగుతూ తిరుగుతూ తందనాలాడుతూ బతికొచ్చు మనం. ఈ మార్గంలోనికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే పాతాళములో ఉన్న నరకము, అగ్నిగుండము, 2వ మరణము, వేదనకరమైన స్థలమని చెప్తున్న, మహాగాధమని చెప్తున్న భయంకరమైన చోటికి మనం వెళ్లకుండా ఉండాలి. మరి అది తప్పించబడాలంటే, దాంట్లో నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అడగరా మీరు? అడగండి, నన్ను ఒకసారి అడగండి. అందులో పడకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని అడగండి.
ఏంటి ఏం చేయాలి? చపాతీలు చేయాలి. చేస్తారేటి? మాట్లాడేటమ్మా బాబు. తప్పించుకోవాలా? తప్పించుకుందామా? వెరీ గుడ్. రండి, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోనే చూడండి దయచేసి. 24వ వచనం. 24వ వచనం చూడండి. క్రిందనున్న పాతాళము తప్పించుకోవాలంటే మళ్ళీ పరదేశం కూడా ఉంది అందులో. సో టోటల్గా పాతాళం అంటే ఎక్కువ శాతం అందులో ఏముంది? ఎక్కువ భాగం ఏముంది? 3 వంతులు చెప్పానండి, 3 మాటలు చెప్పానండి. ఒక భాగం ఏంటి? నెమ్మది పొందే స్థలం. 2 భాగాలు ఏముంది? నరకము, మహా ఆగాధం. అంటే అక్కడ కూడా కాల్చేదే ఎక్కువ ఉంది కదా. కాబట్టి టోటల్గా ఎక్కువ ఉన్న భాగాన్ని గురించి మాట్లాడుతూ పాతాళం అని సంబోధించి ఏమన్నాడంటే, మళ్ళీ చదవండి ఇప్పుడు. క్రిందనున్న పాతాళము, అందులోనున్న అగ్నిగుండము, అందులోనున్న నరకము, అందులో ఉన్న 2వ మరణము, అందులోనున్న వేదనకరమైన స్థలాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలట? తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అంత అనలైజేషన్ వద్దు. భూమి మీద బతికుండగానే బుద్ధిగా బతకాలి, అంతే అయిపోయింది. అక్కడికి పోయే ప్రతివాడు ఎవడంట చెప్పండి? బుద్ధి లేనివాడు అక్కడికి వెళ్తాడు. భూమి మీద బుద్ధి లేకుండా బతికినోడు ఎక్కడికి వెళ్తాడు? అంతే. భూమి మీద బ్రతికుండగానే బుద్ధిగా బతికితే ఎక్కడికి వెళ్తాడు? పరమునకు పోవు జీవ మార్గాన పరలోకానికి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమైంది. ఏం చేయాలి పాస్టర్ గారు తెప్పించుకోవాలంటే? ఆన్సర్ చెప్పండి. ఏం చేయాలి? రాముడు మంచి బాలుడు అంటే అయిపోద్దా? వెళ్ళిపోతాడా పరలోకానికి? అని మాస్టర్ చెబితే పని అవ్వదు, దేవుడు చెప్పాలి. పలానా వ్యక్తి బుద్ధిమంతుడు, పలానా ఆమె బుద్ధిమంతురాలని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మళ్ళీ అడగాలి మీరు నన్ను, అంటే బుద్ధిమంతులు అయితే పరలోకం వెళ్తారండి, బుద్ధిమంతులు అయితేనే ఆ పాతాళం నుంచి ఏం చేస్తారు? తప్పించుకుంటారంట. బాగానే ఉంది పాస్టర్ గారు. మరి బుద్ధిమంతులు అంటే ఎవరండి? నాకు నేనే బుద్ధిమంతుని వేసుకుంటున్నాను, నాకు నేను బుద్ధిమంతురాలు అనుకుంటున్నాను. ఉన్నారు కదా అలాంటి జాతి, లేరా బైబిల్లో? 12వ అధ్యాయం లోకాసువార్తలు ఏమనుకుంటున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు తమకు తామే ఏమనుకుంటున్నారంట? నీతిమంతులు అనుకుంటున్నారు, బుద్ధిమంతులు అనుకుంటున్నారు, పరిశుద్ధులు అనుకుంటున్నారు. సో నీవనుకున్నట్టుగా బుద్ధిమంతులు అనుకుంటే కుదరదు. బైబిల్ ప్రకారంగా బుద్ధిమంతులు ఎవరో తెలియాలి మనకి. బైబిల్ ప్రకారంగా బుద్ధిమంతులు అంటే ఎవరో తెలిస్తే, బైబిల్ ప్రకారంగా తెలిస్తే దేవుని ప్రకారంగా తెలిసినట్టే, అంతే కదా. వాక్యము ఎవరినైతే బుద్ధిమంతులని డిసైడ్ చేస్తుందో దేవుడు కూడా వాళ్ళని ఏం చేసినట్టు? బుద్ధిమంతులను ఆమోదించినట్టే. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా. అర్థమవుతుందమ్మా? రైట్. కాబట్టి వాక్య ప్రకారంగా బుద్ధిమంతులు ఎవరో మనకు తెలియాలి. వింటున్నారా? అసలు అందులోకి వెళ్ళేవాళ్ళు ఏమని చదువుకున్నాం మనం? అందులోకి వెళ్ళేవారు ఎవరని చదువుకున్నాం? బుద్ధి లేనోడు, అంతే కదా. బుద్ధి లేనోడు ఎవడో తెలిస్తే బుద్ధిమంతుడు ఎవడో ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. పాతాళానికి, అందులో ఉన్న నరకానికి వెళ్ళేవాళ్ళు ఎవరంట? బుద్ధి లేనోళ్ళు అన్నాడు. ఎవరి బుద్ధి లేనోళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళని ఎలా కనిపెట్టచ్చు? ఒకసారి బైబిల్లో 4-5 మాటలు చెప్తా, జాగ్రత్తగా రాసుకుని. బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు?